briefly. Financial year 26-27 almost మనం కంప్లీషన్కి వస్తూ ఉన్నాం. We have another 20 days. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకి we have done a new approach. నార్మల్గా బడ్జెట్ని 31st నైట్కి కంప్లీట్ అవుతుంది. But whereas we have completed almost 20 days ahead, so that in 20 days the entire administration can focus on spending the expenditure, spending on various schemes which are still yet to be completed. And number two, Government of India lo unspent balances ni tap cheyadaniki, collectorలు ఏమో కింద స్పెండ్ చేయడానికి, సెక్రటరీస్ ఏమో ఢిల్లీకి వెళ్ళి అన్స్పెంట్ బ్యాలెన్సెస్ ఏమున్నాయో కంట్రీలో వాటన్నింటిని ఐడెంటిఫై చేసుకుని ట్యాప్ చేసి తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. సెక్రటరీస్ని ప్రత్యేకంగా కోరేది ఏంటంటే దిస్ షుడ్ బి టేకెన్ యాజ్ అట్మోస్ట్ ప్రయారిటీ యాజ్ పర్ ది హెచ్సిఎం డైరెక్షన్స్. అండ్ దీని మీద మధ్యాహ్నం 2:30కి మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి దెర్ విల్ బి ఎ స్మాల్ ప్రజెంటేషన్ ఆన్ ది సిఎస్ఎస్లో ఏవేవి పెండింగ్ ఉన్నాయి అనేటువంటిది. బికాస్ ఎవ్రీ రూపీ వీ హ్యావ్ టు గెట్ అనేటువంటిది, ఎవ్రీ రూపీ మస్ట్ బి స్పెంట్ ఎఫెక్టివ్లీ అనేది ఇస్ ది డైరెక్షన్. బికాజ్ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు 2,000 కోట్లకి శాంక్షన్ చేశారు. ఎస్టర్డే నైట్ వెన్ వీఆర్ రివ్యూయింగ్ we still find that we are yet to receive the bills, where the finance department is ready to pay, but we don't have the bills. So, but we have certain limitations in certain areas, we have comfort in certain areas. So now we have devised a strategy where we have the comfort, we want to complete entire expenditure so that we can focus on the critical areas next. ane dan meedaki velta unnam. Dayachesi take interest in all the centrally sponsored schemes. రెండవది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశించారంటే బడ్జెట్ మీటింగ్స్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళాలి, సామాన్యులకు అర్థమయ్యేలాగా తీసుకెళ్ళాలి, జిల్లా స్థాయిలో సమావేశాలు జరపాలి. ఇవాళ కేంద్రం దేశవ్యాప్తంగా సమావేశాలు పెడతా ఉంది, జిల్లా వ్యాప్తంగా సమావేశాలు జరపాలి. దీంట్లో 2 సెక్రటరీస్ కానీ హెచ్ఓడీస్ కానీ మీకు వచ్చినటువంటి బడ్జెట్ని జిల్లాల వారీగా కేటాయింపుల్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయండి. బికాజ్ విత్ ఇన్ ఎ వీక్ బిఫోర్ ఈవెన్ ది ఏప్రిల్ స్టార్ట్స్ వీ వాంట్ టు గో అహెడ్ ఎంటైర్ ది పొలిటికల్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ది పీపుల్, ఇదిగో ఇరిగేషన్లో ఇది వచ్చింది, లేకపోతే అగ్రికల్చర్లో ఇది వచ్చింది అనేటువంటిది జిల్లాల్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆల్ ది హెచ్ఓడీస్ అండ్ సెక్రటరీస్ మస్ట్ టేక్ ఇమీడియట్ స్టెప్స్ టు అలొకేట్ డిస్ట్రిక్ట్ వైజ్. సో అదొకటి కంప్లీట్ చేయాలి. జిల్లాలో కలెక్టర్లు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో ఒక రివ్యూ పెట్టుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద మనకి గైడ్లైన్స్ ఇస్తారు, ఎప్పటి నుంచి ఏ వీక్లో ఈ ప్రోగ్రామ్స్ టేకప్ చేయాలి అనేటువంటిది. దాన్ని మనం హైలైట్ చేస్తాం. ఇది ఒక ఫ్యామిలీ బడ్జెట్ లాగానే రూపొందించామనేటువంటిది చెప్తా ఉన్నాం. ఎవ్రీ ఫ్యామిలీ హౌ ఇట్ ఈస్ గెటింగ్ బెనిఫిటెడ్ అనేటువంటిది వీ వాంట్ టు టేక్ ఇట్ టు ది గ్రౌండ్. దీస్ ఆర్ ది 2 things. అండ్ దెన్ ఫైనలీ ద 10 సూత్రాలు, దీస్ ఆర్ ది బెంచ్ మార్క్స్ against which all the ministers and all the collectors are being evaluated by the Honorable Chief Minister. So let's reorient, refocus on these 10 Sutralu and GSDPs, because ultimately these are the benchmarks against which we are ranked. We, in the sense, every one of us are being ranked by the Chief Minister. Let's gear up for this year, because first 2 years we understand chala samasyallo nunchi bayataku vacham, nilabaddam, ivala oka extraordinary growth trajectory వైపు వెళ్తున్నాం. I want this financial year 26-27 must be the year of the extraordinary growth. All the stage is set for it. Now it's time for us to work in that direction. యూజువల్గా పొలిటికల్ సెటప్లో ఎలక్షన్స్లో మేము ఎట్లా పనిచేస్తాము అని అంటే we work as if there is no tomorrow. రేపు ఎల్లుండి చేయాల్సిన పనిని ఈ నిమిషంలో ఇప్పుడే అన్నట్టు చేస్తాం. అధికారం లేగానే పొలిటికల్ పార్టీస్ కొంచెం రిలాక్స్ అవుతాయి. కానీ మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తా వచ్చారు, నిన్న మొన్న కూడా క్లియర్గా చెప్పారు, వీ మస్ట్ డెలివర్ టు ది పీపుల్. మనం అన్ని ఎక్స్పెక్టేషన్స్ని పనిచేయాలి, డెలివర్ చేయాలి అని అంటే వీ మస్ట్ వర్క్ ఇన్ ది సేమ్ స్పీడ్, సేమ్ ఎఫర్ట్ మస్ట్ కంటిన్యూ. ఐ రిక్వెస్ట్ ఆల్ ది కలెక్టర్స్ అండ్ ది హెచ్ఓడీస్ టు గేర్ అప్ ఫర్ ది great year ahead. Thank you. Thank you, sir. May now call upon the Honorable Chief Minister of Andhra Pradesh to deliver his keynote address, please.